రైతు మిత్రులందరికీ అగ్రినేస్తం తరపున ముందుగల నమస్కారంలో ఈరోజు టాపిక్ చూసుకుంటే మనం పత్తిలో మొదటి స్ప్రే ఏమేం చేయాలి, దాంతోపాటు మొదటిసారి పత్తిలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మనం ఈ టాపిక్లో వెళ్ళే ముందు మీకు చెప్పేది ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో విషయం రైతులకి నేను చెప్పేది ఏంటంటే, మా వీడియో ఫాలో అయితే చివరి దాకా అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఒకళ్ళు ఫాలో అవ్వి తర్వాత వేరే వాళ్ళని ఫాలో అయితే మీరు అటు ఇటు మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. నాదాన్ని కాదు, ఎవరిదైనా సరే ఫాలో అయితే ఒక్కళ్ళని ఫాలో అవ్వండి, లేకపోతే మీకు తెలిసిన మందులు స్ప్రే చేసుకోండి. అదే కాకుండా ఇటు ఫాలో అయ్యి అటు ఫాలో అయ్యి రెండు విధాలుగా పోతే మీరు చాలా డిస్టర్బెన్స్ అయిపోతారండి. ఇదైతే ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పుకోదలుచుకున్నా. ఇంకో విషయం, ఇప్పుడు మనం చూసుకుంటే పత్తిలో మొదటి స్ప్రే ఏమేమి చేయాలంటే మోనో మరియు ప్రైడ్ అండి. ఈ రెండే ఎప్పుడు చూసినా నేను లాస్ట్ ఇయర్ చెప్పిన ఇదే స్ప్రేయింగు, అంతకుముందు చెప్పిన ఇదే స్ప్రేయింగు, ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఇది, ఇప్పుడు చెప్పేది కూడా అదే స్ప్రేయింగు, నెక్స్ట్ 2-3 సంవత్సరాలు కూడా అదే ఉంటుందండి. ఎందుకంటే మొదటిసారి మోనో ప్రైడ్ తప్ప వేరే ఏ మందులు పత్తిలో అయితే స్ప్రే చేయరు. ఫస్ట్లో చేయాల్సింది అదే మందు అండి. ఒకవే మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మోనో ప్లస్ ప్రైడ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు న్యూట్రిన్స్ ఉంటుంది. న్యూట్రిన్స్లో కూడా 319 లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది స్ప్రే చేసుకోండి. 319 లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది అడ్వాన్స్ కంపెనీలో ఉంటుంది. అది తీసుకొని ఈ 3 వేరే వేరే బకెట్లో కలిపి స్ప్రే చేసుకోండి. తర్వాత మీకు రిజల్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది. మోనో వల్ల ఏంటంటే మెతకదనం వచ్చి పిండి నల్లి ఎర్ర నల్లి అన్నీ పోయి పురుగు కూడా సన్న పురుగులు అయితే పోతుంది, లావు పురుగులు అయితే పోదు. మోనోలో వచ్చేసి కెమికల్ వచ్చేసి మోనోక్రోటోపాస్ అనే టెక్నికల్తో కలిగి ఉంటుంది. దాని తర్వాత ప్రైడ్తో వచ్చేసి తెల్లదోమ పోతుందండి. దోమను నల్లిని అన్నిటినీ కంట్రోల్ చేసి మెతకదనం వచ్చి మనకు గ్రోతింగ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం మీకు న్యూట్రిన్స్ 319 ఎందుకు చెప్పినా అంటే, న్యూట్రిన్స్ మన 319 స్ప్రే చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే సైడ్ బ్రాంచెస్ మళ్ళీ మొక్కకి ఏం కావాలో అది తీసుకుంటుంది, మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తుంది. మనకు కింద నుంచే ఫ్లవరింగ్ వచ్చి మనకు తర్వాత ఫ్యూచర్లో కాయలు కింద నుంచి ఎక్కువ రావడానికి, దిగుబడి ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. అందుకే నేను చెప్పేది. ఇంకోటి ఎసిపేట్ కూడా, అంటే ఎసిపేట్ అంటే ఆడుతినండి, ఎసిపేట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దానివల్ల చాలామంది చెప్పారంటే ఆకులు వచ్చేసి కొంచెం ముదిరిబారిపోతుంది అని చెప్పారు. అందుకే నేనైతే అది రికమెండ్ చేయట్లేదు. మోనో ప్లస్ ప్రైడ్ ప్లస్ 319 లిక్విడ్, న్యూట్రిన్స్ అయితే కలవదు. లిక్విడ్ రూపంలో ఉన్నది అంటే పొడి రూపంలో ఉన్నది అయితే కలవదు, లిక్విడ్ రూపంలో ఉన్నది అయితే కలుస్తుంది. ఈ 3 అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే రెండవ విషయం ఏంటంటే కింద ఎరువులు ఏ ఎరువులు వేసుకోవాలని రైతుల డౌట్. మీరు వచ్చేసి కింద వచ్చేసి ఒక 20 రోజులు అంటే మొక్క వచ్చేసి చాలా చిన్నగా ఉన్నప్పుడు వేసుకోవాలనుకుంటే డిఏపి వేసుకోండి. దానివల్ల కూడా రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. డిఏపి వేసుకోండి, బాగుంటుంది రిజల్ట్ అయితే. డిఏపి వల్ల బాగుంటుంది. ఎందుకంటే మన చెట్టు వచ్చేసి కొంచెం నలుపుదనం వచ్చి కొంచెం గ్రోతింగ్ ఉంటుంది. దానితో పాటు ఇంకా ఒక 25 నుంచి 30 రోజుల దాకా మొక్క కొంచెం హైట్ ఉంది, అదే ఫస్ట్ టైం మీరు వేసుకోవాలనుకుంటే గ్రోమర్ 20-20 ఒక కట్ట వేసుకోండి. 20-20లో యూరియా పావు వేసుకోండి. ఒక కట్ట 45 kgs ఉంటే 15 kgలు వేసుకోండి. వేసుకుంటే నల్లదనం వచ్చి గ్రోతింగ్ వచ్చి ఎక్సలెంట్ ఉంటుంది. అందుకే యూరియా చాలామంది అంటారు యూరియా ఎందుకు మొత్తం ముడతలు వస్తాయి అది ఇది అంటారు. ఇది చిల్లి కాదండి, మనం చెప్పేది పత్తికి ఎటువంటి రోగం రాదు. మీరు కింద ఎరువులు వేసిన వెంటనే మీకు చెప్పిన మోనో ప్రైడ్ మరియు 319 లిక్విడ్ ఆ 3 స్ప్రే చేసుకోండి. మీకు ముడతలు రావు, ఏం రాదు, మంచి గ్రోతింగ్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, ఎక్సలెంట్ ఉంటుంది. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఫస్ట్ రికమెండ్ చేసేది అయితే ఇదండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోలు కూడా మీరు మాది చూసి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఒక వీడియోలో